కల్కి 2 సినిమా స్టార్ట్ అయిపోయిందా? సినిమాకి సంబంధించి షూటింగ్ ఎంతవరకు జరిగింది? సినిమా ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది? ఇదంతా కూడా ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కాదు, సినిమా ప్రేక్షకులందరూ కూడా ఆసక్తికరంగా ఎప్పుడు సినిమా వస్తుందా అని చెప్పి ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మరి అలాంటి సినిమాకి సంబంధించి అప్డేట్ వచ్చింది. ముఖ్యంగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ గారికి సంబంధించినటువంటి కొన్ని సీన్స్ షూట్ చేశారు అనేటువంటి వార్తలు రీసెంట్గా అనేక పత్రికల్లో కావచ్చు, కొన్ని సంబంధించినటువంటి వెబ్సైట్లో కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ సినిమాకి సంబంధించి ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది ఇంతవరకు సరిగ్గా క్లారిటీ రాలేదు, కానీ సినిమా షూటింగ్ అయితే చాలా స్పీడ్గానే జరుగుతుందట. అందులో కూడా పార్ట్ 2కి సంబంధించి ఎక్కువగా పౌరాణిక పాత్రలో ఎక్కువ జరిగేటువంటి షూటింగ్ అంతా కూడా ఎక్కువ ఉండేటువంటి పరిస్థితి ఉంది. దాని మీదే ఎక్కువగా షూట్ అంతా కూడా జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రభాస్ గారు కూడా ఈ సినిమాకి సంబంధించి ఫౌజీ తర్వాత ఎక్కువగా ఈ సినిమా మీద కూడా ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తోంది. సో ఆయన కూడా త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి సెట్లో ఆయన కూడా వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ లోపు అమితాబ్ బచ్చన్ గారు అలాగే కమల్ హాసన్ గారి డేట్స్ కుదరడంతో వాళ్ళకి సంబంధించినటువంటి సీన్స్ తీసేయాలని చెప్పి చిత్ర యూనిట్ ముఖ్యంగా నాగశ్విన్ గారు భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాకి సంబంధించి కర్ణ 3102 BC అనేటువంటి టైటిల్ కూడా పరిశీలిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఏదేమైనా చాలా ఆసక్తికరంగా వచ్చినటువంటి కల్కి సినిమాని సీక్వెల్గా దానికి మించి ఉండేలా ఇప్పటికే మేకర్స్, ముఖ్యంగా దర్శకుడు నాగశ్విన్ గారు చాలా కష్టపడి పౌరాణిక పాత్రల్లో కూడా సినిమాని రక్తి కట్టించేలాగా చాలా అద్భుతమైనటువంటి స్టోరీ లైన్ రాసుకున్నారట. ఎక్కడా కూడా బోరు కొట్టకుండా చాలా అద్భుతంగా ఆ సినిమాని విజువల్స్తో నింపి ప్రేక్షకుల ముందు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తారట. ప్రభాస్ గారు రాగానే సినిమాకి సంబంధించి ఇంకా ఫాస్ట్గా షూటింగ్ కూడా పూర్తయ్యేటువంటి పరిస్థితి ఉందట. ఒక పక్క స్పిరిటు, ఇంకొక పక్క ఫౌజీ, వెంటనే ఆ షూటింగ్స్తో పాటు కల్కిలో కూడా అవి ఎండ్కి రాగానే ఇప్పుడు కల్కిలో కూడా ఆయన రాబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది షూటింగ్లో. సో త్వరలోనే మనకి దీనికి సంబంధించి ఒక కీలకమైనటువంటి అప్డేట్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి చిత్ర యూనిట్ నుంచి మనకు వస్తున్నటువంటి సమాచారం.